నా పేరు నామశేఖర్‌లో మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్‌ని. మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కందులు దుర్గేష్ గారికి, ఆదిరెడ్డి వాసు గారికి, బుచ్చి చౌదరి గారికి, బత్తుల బలరామకృష్ణ గారికి, పురంధరేశ్వరి మేడం గారికి, అలాగే మన బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి అందరికీ నాకు అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ హాస్పిటల్లో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, గైనిక్, న్యూరాలజీ డిపార్ట్మెంట్లు పూర్తి స్థాయిలో రన్ చేయడానికి పూర్తి ఎక్విప్మెంట్ పెట్టి డాక్టర్ని ఇక్కడే ఉంచి వైద్యం 24 గంటలు అందుబాటులో ఉంచేలాగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ అందుబాటులో తగిన విధంగా చేసే ఉద్దేశంలో ఉన్నాం మేము. అదేవిధంగా రాబోయే 2 నెలలు 3 నెలలు ఆరోగ్యశ్రీ కూడా పెట్టి న్యూరాలజీ డిపార్ట్మెంట్, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్, గైనిక్ డిపార్ట్మెంట్లో కూడా అందరికీ అందుబాటులో ఫ్రీగా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేద్దాం. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్ని ఉచితంగా చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం మేము. కాబట్టి జనమందరం రాజమండ్రి చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి వచ్చే వాళ్ళు, రాజమండ్రిలో ఉన్న పేదలు కూడా ఈ సదుపాయాలని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజమండ్రిలో ప్రత్యేకించి చెప్పబోయేది ఏంటంటే, రాజమండ్రిలో ఈస్ట్ వెస్ట్లో కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఆరోగ్యశ్రీలో చేసే హాస్పిటల్లో చాలా తక్కువ ఉన్నాయని నాకు తెలుసు. అందుకని న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఆరోగ్యశ్రీ పెట్టి ఆరోగ్యంలో పేద ప్రజలకు అందుబాటులో తీసుకొద్దామని కూడా ఆలోచనలో ఉంది. గండేపూడి సురేష్ అండి, ఈ హాస్పిటల్ CEO. ఈ మదర్ మల్టీ స్పెషాలిటీ పేరుతో నూతనంగా ప్రారంభించినటువంటి మా హాస్పిటల్కి విచ్చేసినటువంటి అధికారులకు, అలాగే నాయకులకు అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో అందరికీ అందుబాటులో వైద్యం అందించాలనేది మాకు ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగా మన పీడియాట్రిక్ కానీ, గైనిక్, ముఖ్యంగా న్యూరోకి సంబంధించి ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య శాఖ అందుబాటులో లేదు. దాన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చి అందరికీ అత్యంత ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షిస్తున్నారో, ప్రజలందరికీ ఒక మంచి వైద్యం అందించాలి, అందరికీ ఆరోగ్యం కావాలి, అందరికీ అన్ని రకమైన వసతులు కావాలన్న సంకల్పం ద్వారా ప్రారంభించినటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవని మేము అద్భుతంగా నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ముఖ్యంగా పేషెంట్ అంటే హాస్పిటల్కి ఏదో బాధతో వస్తారు, వాళ్ళు మన ప్రేమతో పలకరించడమే గొప్ప వైద్యం. అది ఇక్కడ అత్యద్భుతంగా ఉంటుంది. ప్రతి పేషెంట్ మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళడం అదృష్టమని భావించేలాగా మా వైద్య సేవలు అందిస్తాము. అలాగే ఇక్కడ వచ్చినటువంటి స్నేహితులకి, బంధువులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీడియా వారికి మీరు కూడా మా సహకారం అవసరం. మేము ఎంత మంచి వైద్యం చేసినప్పటికీ కూడా ప్రజలందరికీ చేరువ చేసేది మీరే. మీ యొక్క సహకారం మాకు కావాలి. ఇది ప్రజలందరి కోసం వాళ్ళు చేసేటటువంటి ఒక ఆలోచన. తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు కండవేలి లక్ష్మి, మాది రాజానగరం నియోజకవర్గం. ఏపీ హ్యూమన్ రైట్స్ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. టీడీపీ జిల్లా SSL సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాను. ఈరోజు జేఎన్ రోడ్లో మదర్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఓపెనింగ్కి ప్రత్యేకంగా ప్రేమతో ఆహ్వానించిన MD ఉషా కిరణ్ తమ్ముడు గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, హాస్పిటల్ను ఈ ఓపెనింగ్కి ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు అనుగుణంగానే సేవ చేయాలని ఒక టీడీపీ నాయకురాలుగా తెలియజేస్తున్నాను. పేదవారికి ఉచితంగా మంచి వైద్యం తక్కువ రేట్లు అందించాలని. ఎందుకంటే హాస్పిటల్ పేరుకు పెడుతున్నారు కానీ పేద ప్రజలు రక్తం పీడిస్తున్నారన్న భావన చాలా హాస్పిటల్లో వినిపించింది. కానీ ఈ హాస్పిటల్ అలా ఉండదండి. పేదలకు మంచి సదుపాయంతో వైద్యం అందించడానికి ఈ మదర్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ముందుకు వస్తుంది. అలాగే ఈ రోజు రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, ఆదిరెడ్డి వాసుబాబు గారు, గోరెంట్ల బుచ్చి చౌదరి గారు, కందుల దుర్గేష్ బాబు గారు, అలాగే మా MP పురంధేశ్వరి గారు, వీరందరూ కూడా ఈ హాస్పిటల్ ఓపెనింగ్కి విచ్చేసి మంచి ఆశీర్వాదాలు ఇస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ హాస్పిటల్ ముందంజలో ఉంటుందని, మంచి వైద్యం పేదవారికి అందించాలని ఆశతోనే మేము అందరం ఇక్కడికి చేయడం జరిగింది.